మరికొన్ని గంటల్లో ఈ భూమి మీద ఒక మహాద్భుతం జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే 10 రోజుల క్రితం అమెరికాలో నాసా చేపట్టినటువంటి ఆర్టెమిస్ 2 ప్రయోగం. సో ఈ ఆర్టెమిస్ 2 మిషన్లోకి వెళ్ళిన 4 వ్యోమగాములు ఎలా సేఫ్గా ఆ చంద్రునిపై నుంచి చుట్టూ ప్రయాణించి ఎలా తిరిగి వస్తారు భూమి మీద కన్నదే ఇప్పుడు అందరినీ కూడా ఒక పజిలింగ్ క్వశ్చన్గా మారింది. సో దీని గురించి డీటెయిల్స్ ఈ ల్యాండ్ అయ్యే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీని గురించి వివరంగా అమరయ్య గారు మనతో మాట్లాడనుకున్నారు. అమరయ్య గారు చెప్పండి, అసలు ఎందుకు ఇది ఇంత ఆసక్తి కలిగించే అంశంగా ఉంది ఇప్పుడు? ఆర్టెమిస్ 2 ఇది ఒక మహాద్భుతం, మానవాళి మేలు చేసే ఒక మహాద్భుత ప్రక్రియ లేదా ప్రక్రియ. ఒకవేళ ఈ భూమి అంటూ పొద్దున్న ఏదైనా జరిగితే ఈ భూమి మీద మనుషులు వేరే గ్రహం మీద ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉందా అనే దాని మీద శోధించడం కోసం ఆర్టెమిస్ ప్రయోగాన్ని ఇప్పుడు ప్రయోగించారు. ఈ ఆర్టెమిస్ 2లో 4 వ్యోమగాములు చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. చంద్రగ్రహం మీద మనకెందుకు అంత ఆసక్తి అంటే, చంద్రగ్రహం ఒకటి మాత్రమే ఈ భూ వాతావరణానికి దగ్గరలో ఉండింది. మనిషి ఉండటానికి అవకాశం ఉన్న ప్రక్రియ అక్కడ ఉండొచ్చు అనేది ఒక ఊహ. దానిలో భాగంగా ఈ 4 వ్యోమగాములు వెళ్ళారు. ఈ 4 వ్యోమగాములు ఫస్ట్ అంటే వాళ్ళలో ఒక అమెరికన్, అతని పేరు రీడ్ వైజ్మెన్, ఆ తర్వాత విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెస్ వీళ్ళు వెళ్ళారు. ఈ 4లో ఫస్ట్ టైం దీనికి ఒక చరిత్ర కూడా ఉండింది. ఫస్ట్ టైం ఒక నల్లజాతీయురాలు అంతరిక్ష యాత్రకు వెళ్ళింది. అలానే ఒక అమెరికాయేతరుడు, కెనడాకి చెందిన ఆయన ఈ మిషన్లో ఉన్నారు. ఇది దీని ప్రత్యేకత. అట్లనే వీళ్ళు 10 రోజుల పాటు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఫ్లోరిడాలోని నాసా సెంటర్ నుంచి చంద్రగ్రహం దగ్గరికి వెళ్ళారు. 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి వాళ్ళ తీసుకెళ్ళిన కెమెరాలలో విడిచిపెట్టి కిందకు వస్తున్నారు. ఈ కిందకు రావడం అనేది మహాద్భుతమైన ప్రక్రియ. పైకి పంపించటం ఎంత గొప్పదో, వాళ్ళని కిందకు తీసుకురావటం కూడా అంతే సేఫ్గా కిందకు తీసుకురావటం కూడా అంతకన్నా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది ఎలా జరుగుద్ది? ఇప్పుడు అందరికీ ఆసక్తి ఏంటంటే పోయిన 4 మళ్ళీ ఎలా తిరిగి వస్తారు అనేది. దాన్ని ఒక 4-5 దశలుగా చెప్తూ ఉంటారు. ఒక దశ, వాళ్ళు చంద్రుడి మీదకు పోయినప్పుడు ఈ క్యాప్సూల్ అంటే ఈ ఆర్టెమిస్ ఏదైతే ఉందో, ఈ ఆర్టెమిస్ 3 భాగాలుగా ఉంటుంది. 1 ప్రొపల్షన్, 2 సిగ్నల్స్, 3 క్యాప్సూల్. ఇవన్నీ కలిపితే కానీ ఒక ర్యాకెట్ లాగా ఉండదు. ఈ క్యాప్సూల్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. చంద్రుడి మీద గాలి ఇట్లాంటివి ఏమి ఉండవు కనుక, భారరహిత స్థితి ఉంటుంది కనుక మనిషి గాలిలో తేలియాడతారు. లేదా అక్కడ ప్రత్యేకించి ఇంధనం ఉంటే తప్ప రాకెట్ నడవని పరిస్థితి. అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు భూగ్రహం మీదకి రావాలి. వాళ్ళు తిరిగారు. చంద్రుడు వెనక వైపున ఉన్న గ్రహం ఎలా ఉందో విడిచిపెట్టారు. కెమెరాల్లో క్లిక్ చేశారు. చాలా దగ్గరగా వెళ్ళి వస్తున్న ఈ 4 వ్యోమగాములు ఇప్పుడు అంటే రేపు పొద్దున 5 గంటల మన లెక్క ప్రకారం అయితే, భారతీయ కాలమానం ప్రకారం రేపొద్దున 5:37 వాళ్ళు శాండియాగోకు దగ్గరలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారు. సో సముద్రంలో దిగడాలి వాళ్ళు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది 4 దశలు. ఈ 4 దశల్లో చంద్రుడి దశ దాటిన తర్వాత భూమి లోపలికి వస్తున్నప్పుడు ఈ క్యాప్సూల్ విపరీతమైన కుదుపులకి, ఆటుపోట్లకి గురవుతుంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి కూడా. అప్పటిదాకా భారరహిత స్థితిలో ఉన్న క్యాప్సూల్ భూ వాతావరణంలోకి రావడంతో భూ వాతావరణంని ఒక్కసారిగా తట్టుకోలేక అది 40,000 కిలోమీటర్ల వేగంతో వస్తున్నది. అది మనం మామూలు చెప్పాలంటే ధ్వని కన్నా 4 రెట్లు ఎక్కువగా ఉన్న ఇది. ఇప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ క్యాప్సూల్, వాళ్ళు 4 ఉన్నదాన్ని క్యాప్సూల్ అంటారు. ఆ క్యాప్సూల్ భూగ్రహంలోకి రావాలి. భూగ్రహంలోకి ఒక్కసారిగా వస్తే వాళ్ళు ఈ గాలి, ఇక్కడ కింద గాలి ఉంది, పైన గాలి లేదు. ఈ రెండింటిని ఒక్కసారిగా మనం కనుక కారులో పోతున్నప్పుడు కనుక బ్రేక్ వేస్తే ఒక్కసారిగా ఎలా జర్కిస్తుందో ఆ జర్కు నుంచి తట్టుకోవాలి. అందుకోసం అని ఏం చేస్తారంటే అక్కడ ఇప్పుడు మనం నీళ్ళల్లో కనుక ఒక రాయి వేస్తే కప్పగంతులు వేసుకుంటూ పోతే చూస్తారు కదా, చెరువుల్లో కానీ నదుల మీద కానీ వేసినప్పుడు ఆ టెక్నిక్ను ఉపయోగిస్తారు. దాన్ని స్కిప్ టెస్ట్ అంటుంటారు సైంటిఫిక్ భాషలో. దాని ద్వారా
ఒక్కసారి భారరహిత స్థితి నుంచి శూన్య స్థితి నుంచి భూగ్రహంలోకి వచ్చి మళ్ళా ఒకసారి పైకి వెళ్ళి మళ్ళా ఇంకొకసారి లోపలికి వచ్చి ఇట్లా 3 సార్లు ఒక డెస్టినేషన్కి వచ్చే వరకు ఇదే ప్రాసెస్. డెస్టినేషన్కి వచ్చేంతవరకు కాదు, వాళ్ళు భూగ్రహం మీద ఆ నలుగురు సెటిల్ అయ్యేంతవరకు, ఓకే, వాళ్ళ సీట్లను సెటిల్ అయ్యేంతవరకు కూడా ఎందుకు గ్రావిటీ ఫోర్సెస్ ఉంటాయి భూమి మీద, భూ ఆకర్షణ శక్తి ఉంటుంది కనుక వాళ్ళు తట్టుకోవాలి అంటే దాన్ని ఇటువంటి స్కిప్ టెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇది చేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళ ఉన్న సీట్లు కట్టుకొని ఉంటారు. అప్పటిదాకా గాలిలో తేలిన వాళ్ళు ఈ వాతావరణంలోకి రావడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఈ గ్రావిటీ ఫోర్సెస్ అంటుంటారు వాటిని, ఆ గ్రావిటీ ఫోర్సెస్ వాళ్ళ మీద పనిచేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా మనిషి ఈ గ్రావిటీ ఫోర్సెస్లో భూమి మీద మనిషి బరువును కొలిచేదాన్ని గ్రావిటీ ఫోర్సెస్ అంటుంటారు. ఒక 1G అంటే దాన్ని మనం శూన్యరహిత స్థితిలో అక్కడ ఏమి పెద్ద తేడా ఉండదు, కానీ ఈ వచ్చే క్రమంలో ఒక్కసారిగా అంతరిక్షంలో 300 అంటే 70 కేజీల మనిషి 350 కిలోల బరువు ఎక్కుతారు, ఉక్కిరి అయిపోతారు, ఆ శ్వాస ఆడదు. దీనికి తగ్గట్టు ఇప్పుడు జరిగే అసలు ప్రక్రియ ఆ భూమిలోకి వాతావరణంలోకి రావడంతో ఆ స్పీడ్కి ఈ గాలికి ఈ వాళ్ళు ప్రయాణిస్తున్న క్యాప్సిల్ అవుటర్ పొరంతా అగ్నికోణంలాగా తయారైపోద్ది, మండిపోయి ఆ నిప్పు మనం కూడా చూస్తున్నప్పుడు ఆకాశం నుంచి నిప్పు ముద్దలాగా అది కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కింద నుంచి దాన్ని దించే ప్రక్రియ చూసిన సిబ్బంది దాన్ని కంట్రోల్ చేయలేరు, వాళ్ళకి తెలియదు, దాన్ని బ్లాక్ అవుట్ అంటారనమాట. ఆ దశ చాలా కీలకమైంది, అది ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది. ఈ దశలో లోపల వాళ్ళు ఏమయ్యారో తెలియదు, సిగ్నల్స్ పోవు, చుట్టూ మండుతూ ఉంటుంది. లోపలేమో ఆస్ట్రోనాట్స్ అయితే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఎందుకు దానికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చున్నారు, వాళ్ళకి దానివల్ల భరోసా ఉంటుంది. కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కింద భూమి మీద ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. నాసా సైంటిస్టులు అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఏమీ విషయం అర్థం కాదు. సో ఆ దశ దాటి భూమికి దగ్గర 28,000 అడుగులు వచ్చేంత వరకు కూడా ఈ పరిస్థితి ఉంటా ఉంటుంది. సో ఆ తర్వాత జరిగే ప్రక్రియలో కొంచెం అంటే ఇది పర్వాలేదు, క్యాప్సిల్ బాగానే ఉంది అనుకున్న తర్వాత, ఆ నలుగురు బాగుంది అనుకున్న తర్వాత 28,000 అడుగులు ఎత్తుకొచ్చినప్పుడు దానికి మూడు పారాచూట్లు ఉంటాయి. ఇది ఈ క్యాప్సిల్కి పై పొర మండిపోయింది, రెండో పొర సేఫ్గా ఉంది, మూడో పొర దగ్గర నుంచి 3 ఇవి ఉంటాయి పారాచూట్లు. అందులో ఇవి ఎట్లా ఉంటాయంటే ఎరుపు తెలుపు రంగులో ఉంటాయి. ఫస్ట్ది ఓపెన్ అయినతో ఆ క్యాప్సిల్ని వేగం తగ్గిస్తుంది. ఎంతగా తగ్గిస్తుంది అంటే దగ్గర 160 కిలోమీటర్ల దాకా తీసుకొస్తుంది. 160 కిలోమీటర్ల దశలో రెండోది ఓపెన్ అవుతుంది, అది కొంత దూరం తీసుకొస్తుంది. అంటే అప్పటికి 2 ఓపెన్ అయిపోయినాయి. మూడోది 32 కిలోమీటర్ల వేగానికి వచ్చినప్పుడు మూడోది తీసుకొస్తుంది అనమాట. ఈ 3 పారాచూట్లు కలిపి ఈ క్యాప్సిల్ని కింద గ్రౌండ్ ఫోర్సెస్ ఎక్కడైతే దించాలనుకుంటున్నారో ఆ వైపు మళ్ళిస్తాయి. మళ్ళించిన తర్వాత అప్పటి వరకు ఉక్కిరిబిక్కి ఉన్న వాళ్ళు ఇదంతా కూడా 30-32 ప్రాసెస్ జరిగిపోతుంది అంతే, 35 నిమిషాల్లో జరిగిపోతుంది. ఎక్కడ లోపం జరిగినా కూడాను లోపల ఉన్న వాళ్ళ భద్రత చాలా ప్రమాదకరం అవుతుంది. అందుకోసం ఏం చేస్తారంటే 3 పారాచూట్లు కలిపి వీటిని కిందకి తీసుకొచ్చేసి సముద్రంలో దించుతారు. అప్పటిదాకా మండిపోతున్నది సముద్రంలో కూడా ఎందుకు దించుతారంటే అది అప్పటిదాకా విపరీతమైన వేడితో వస్తూ ఉంటుంది, నీళ్ళలో తప్ప ఇంకో చోట దిగలేదు, భూమి మీద దిగలేదు కనుక దాన్ని తీసుకొచ్చి నీళ్ళలో ఉంచుతారు. అప్పుడు మనం బుసబుస మన సౌండ్స్ వచ్చేటట్టుగా ఎట్లయితే అది అలా వచ్చేస్తుంది. అప్పటికే ఒక చుట్టూ 4-5 కిలోమీటర్ల దూరంలో ఓ పడవ ఉంటుంది. అంటే ఒక పడవే కాదు, చాలా పెద్ద నౌకలు ఉంటాయి, హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. వీళ్ళు అది దిగిన తర్వాత 10-15 నిమిషాలు చల్లబడేంత వరకు ఉండేందుకు, ఆ తర్వాత మళ్ళీ చిన్నగా ఆ లోపల ఉన్న టెక్నిక్స్ ద్వారా కింద నుంచి ఇది చేయడం ద్వారా వాళ్ళని అది నేల మీదకి తేలేటట్టు చేస్తారు. అప్పుడు వరుసన కింద ఉన్న గ్రౌండ్ స్టాఫ్ అంతా వెళ్ళి ఒక పెద్ద రబ్బర్ పడవ లాంటి రబ్బరు దాని ఏమిటో పెద్ద మ్యాట్ లాంటిది ఒకటేసి వాళ్ళని తీసే ప్రక్రియ మొదలెడతారు. ఆ తాళం అంటే బయట వేసిన తాళం తీయాలంటే కూడా మళ్ళీ నాసా సిబ్బంది రావాలి. వాళ్ళు వచ్చి పర్లేదు అనుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి
ఆ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలటానికి వీలు లేదు. ఈ నాసా సిబ్బంది లోపలికి వెళ్ళాలి, మెడికల్ టీం ఫస్ట్ వెళ్తుంది. మెడికల్ టీం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నలుగురిని ఒక్కొక్కళ్ళు ఎలా అప్పటికి ఏం జరుగుతుంది, శ్వాస ఆడకుండా అప్పటిదాకా 10 రోజుల పాటు శూన్యరహిత స్థితిలో ఉండిచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేప్పటికి ఇవన్నీ బరువు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని దించాలంటే కూడా చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని హెలికాప్టర్లో ఎక్కించి ఆ నుంచి ఇమీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద నౌక దగ్గరికి తీసుకెళ్ళి ఆ నౌకలో అన్ని టెస్టులు చేసిన తర్వాత అప్పుడు నాసా సెంటర్కి తీసుకెళ్తారు. ఇది ఈ ప్రక్రియ అన్నమాట. సో ప్రత్యేకించి ఈ టెస్ట్ల ఈ 4-5 స్టెప్ బై స్టెప్లో ఉండే వాటిలో ఈ అగ్నిగోళంగా ఉన్న దశ చాలా ప్రమాదకరమైంది, చాలా అద్భుతమైన ప్రక్రియ అది. బహుశా నిజంగానే మానవుడే మహనీయుడు అంటే ఏంటో ఈ నలుగురిని దించే క్రమం తెలిసిపోతూ ఉంటుంది. అందుకే మానవాళ్ళు అంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంకోటి చెప్పండి అమరయ్య గారు, ఇది ఆర్టిమిస్ 2 అని పేరు పెట్టారు. సో ఆర్టిమిస్ 1 జరిగిందా, నెక్స్ట్ ఉండబోతుందా? ఆ 3 స్టెప్స్ చెప్పండి. ఆర్టిమిస్ ఇది 3 దశలు. 3 దశల్లో ఒక దశ ఫస్ట్ ఏం చేశారు, మనుషులు లేకుండా చంద్రుడి వైపు ఉపగ్రహాన్ని పంపించి దాన్ని మళ్ళీ కిందకి తీసుకొని వచ్చారు. సో సేఫ్గా వచ్చేసింది. ఈ 2వ దశ మనుషులను పంపిస్తున్నారు. 3వ దశ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ టూరిస్టులను తీసుకెళ్ళినట్టుగా కొద్ది మందిని చంద్రగ్రహణం దగ్గరికి తీసుకెళ్ళి దానిపైన దించి ఈ మనిషి బతకడానికి వీలైన అనువైన పరిస్థితి ఉందా లేదా అనేది 3వ దశ ఉంటుంది. అది 2028లో ప్రారంభం కావచ్చు అనేది ఒక అంచనా. అంటే ఇది సక్సెస్ అయ్యి ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది. తిరిగి సేఫ్గా ఎస్, వాళ్ళు నో డౌట్ వాళ్ళు దే విల్ బి సేఫ్. వాళ్ళు చాలా క్షేమంగా తిరిగి వస్తారు. ఆ మేరకి వీళ్ళు కూడా ఎంత మామూలు ట్రైనింగ్ కాదు వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళకి ఇచ్చింది దరిదాపుగా 2 సంవత్సరాల చిల్లర ట్రైనింగ్ ఇచ్చారు. 18,000 మందిలో ఈ నలుగురిని సెలెక్ట్ చేశారు. కనుక వీళ్ళు అపారమైన ట్రైనింగ్ తీసుకున్నవాళ్ళు కనుక వాళ్ళకి ఏమీ కాదు, శుభ్రంగా క్షేమంగా తిరిగి వస్తారు. కనుక మానవాళికి ఇది ఒక పెద్ద శుభ సందేశం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమరయ్య గారు ఇంత డీటెయిల్గా చెప్పారు.